టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో అంతర్జాతీయ అంశాలు చర్చించకంటే ముందు అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, సో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ రావడానికి ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఎప్పుడైనా సరే అండి కరెంట్ అఫైర్స్ను చదివేటప్పుడు మనము ఇలా అంతర్జాతీయ అంశాలను, జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల బ్యాక్గ్రౌండ్, సో ఇలా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ని గ్యాదర్ చేసుకోవడం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ గ్యాదర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ను మనం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ని విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదవడమే కాకుండా కరెంట్ అఫైర్స్ అనేదాన్ని స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా విడగొట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అంశము అప్పటికప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా అంశం ఉందనుకోండి, ఈ రోజు కానీ ఈ రీసెంట్గా జరిగింది అనుకోండి, అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా అంశానికి సంబంధించిన అంశము, దానికి సంబంధించి ప్రీవియస్ డేటా ఉండడం కానీ, దానికి సంబంధించిన హిస్టరీ ఉండడం కానీ ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ ఇయర్ 2024 T20 ప్రపంచ కప్ జరుగుతుంది క్రికెట్కి సంబంధించి. సో ఆ క్రికెట్కి సంబంధించి ఉంది కాబట్టి T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రీవియస్గా ఎక్కడ జరిగిందనో, లేదా ఫస్ట్ ఎక్కడ జరిగిందనో, ఫస్ట్ ఎక్కడ జరిగింది, దక్షిణాఫ్రికాలో జరిగింది. సో ఏ జట్టు నెగ్గింది ఆ కప్ని అనొచ్చు, భారతదేశం నెగ్గింది, ఎవరి సారథ్యంలో అంటే ధోని సారథ్యంలో. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, అమెరికా మరియు వెస్టిండీస్ పరిసర ప్రాంతాల్లో. సో దానికి సంబంధించిన డాటా ఏంటి. సో ఇలా కరెంట్ అఫైర్స్ అనేదాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో వార్తల్లో నిలిచిన అంశం డైనమిక్ కరెంట్ అఫైర్స్గా ఉంటుంది. ఆ వార్తల్లో నిలిచిన అంశానికి సంబంధించిన ప్రీవియస్ డేటా కానీ, దానికి సంబంధించిన హిస్టరీ అంశాలు కానీ దాన్ని ఏమంటారంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా. సో ఇలా కరెంట్ అఫైర్స్ని అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, వార్తల ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, ఇలా విడివిడి విభాగాలుగా విడగొట్టుకుంటూ చదవడంతో పాటుగా కరెంట్ అఫైర్స్ దాన్ని స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదివినట్టయితే ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే దాంట్లో అత్యధిక మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, బ్రిక్స్ కూటమి. సో బ్రిక్స్ కూటమి అనేది ఏంటి అంటే, సో అబ్రివేషన్ అది BRICS. సో BRICS అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా. సో ఫస్ట్ ఇది బ్రిక్గా ఉండేదన్నమాట, బ్రిక్ కూటమిగా ఉండేది. సో ఆ బ్రిక్ కూటమి కాస్త 2010 ఆ ప్రాంతం నుంచి బ్రిక్స్ కూటమిగా చేరింది. ఎందుకంటే ఎస్ యాడ్ అయింది. ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో అవన్నీ చూడండి, బ్రిక్స్ అంటే B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా చేరడంతో ఇది 5 కంట్రీల ఒక సంస్థగా ఏర్పడింది, కూటమిగా ఏర్పడింది బ్రిక్స్ అనేది. సో ఇప్పుడు ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది అంటే రీసెంట్గా దాంట్లో 5 సభ్య దేశాలుగా చేరడం జరిగింది. ఆ 5 సభ్య దేశాలు ఏంటి అంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ చూడండి, ఈజిప్ట్, ఈ ఇథియోపియా, ఈ ఇరాన్, ఈ సో అంటే ఇరాక్ కూడా ఉంది కదా, అలా అని కాకుండా సో అంటే గుర్తుపెట్టుకోవడానికి టిప్. సో ఈజిప్ట్ అండి, ఇథియోపియా, ఇరాక్, దాంతోపాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, ఈ 5 దేశాలు కూడా బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి దేశాలుగా ఉన్నాయి. రీసెంట్గా ఏంటి అంటే వీటితో పాటుగా, ఈ 5 దేశాలతో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటుగా అర్జెంటీనా కూడా ఈ బ్రిక్స్ కూటమిలో చేరుతానని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఇటీవల అక్కడ ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షుడు జేవియర్ మిలీ, సో ఆయన ఏం చెప్పాడంటే గత వారం, అంటే రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మేము బ్రిక్స్ కూటమిలో చేరడం లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో చేరనటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు అని అడగొచ్చు. సో ఆల్రెడీ బ్రిక్స్ కూటమి అంటే తెలుసు, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వీటితో పాటుగా
లేని దేశం అని అడగొచ్చండి. లేని దేశం అంటే సభ్యత్వం తీసుకొని దేశం గురించి ఇవ్వచ్చు. ఎందుకంటే అర్జెంటీనా న్యూస్లో ఉంది, మళ్ళీ మేము బ్రిక్స్ కూటమిలో చేరడం లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి న్యూస్లో ఉన్న అంశం కాబట్టి దానిపైన అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా అలా దాన్ని కీ పాయింట్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలాసార్లు చెప్పాను కీవర్డ్స్ రికార్డు నెలకొల్పడము, కానీ మొట్టమొదటిసారి కానీ వీటితో పాటుగా ఏదైనా అంశం న్యూస్లో పదే పదే కవర్ చేస్తున్నారంటే దాన్ని పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. దాన్ని ప్రిపేర్ అయినట్టయితే ఏ పోటీ పరీక్షల్లో అయినా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరినటువంటి 5 దేశాలు ఏంటి అంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చేరనటువంటి దేశం ఏది ప్రకటించి మళ్ళీ చేరను అని చెప్పి ప్రకటించినటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా. సో మొత్తం ఎన్ని దేశాల కూటమిగా ఉంది ఇప్పుడు ఇది అంటే 10 దేశాల కూటమిగా ఏర్పడింది ఇది బ్రిక్స్ అనేది. నెక్స్ట్ అంశం బంగ్లాదేశ్ ఎన్నికలు. ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. సో అక్కడ ఆల్మోస్ట్ 300 దాకా సీట్స్ ఉంటాయండి. దాంట్లో 200 దాకా ఆవామీ లీగ్ అనే పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆవామీ లీగ్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఎవరి సారథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటే షేక్ హసీనా. సో షేక్ హసీనా ఆమె ప్రధానిగా ఎన్నిక కాబడ్డారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో సో పొరుగు దేశాలతో మన సంబంధ బాంధవ్యాలు కానీ, సో ఇప్పుడు రీసెంట్గా చూడండి మాల్దీవ్స్ గురించి, లక్షద్వీప్ గురించి ఇష్యూ ఉంది. సో అక్కడ మాల్దీవ్కి సంబంధించిన అధ్యక్షుడు ఎవరనో లేకపోతే మాల్దీవ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్ని వార్తల్లో నిలిచిన ప్రాంతం గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో అలా ఏదైనా ఒక అంశము కరెంట్ అఫైర్స్ బిట్గా అడగాలి అంటే అది అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ వార్తల్లో నిలవడం కానీ దాని గురించి చర్చ జరగడం కానీ ఉన్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బంగ్లాదేశ్ ఎన్నికలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో పొరుగు దేశం కాబట్టి సో అక్కడ మనకు సంబంధ బాంధవ్యాలు కూడా బాగానే ఉంటాయి కాబట్టి సో అక్కడ ప్రధానిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే షేక్ హసీనా. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 4వసారి విజయం. సో కీవర్డ్ చూడండి రికార్డు స్థాయిలో అన్నాను. సో రికార్డు స్థాయిలో ఆమె ఎన్నోసారి విజయం సాధించిందంటే 4th టైం. సో 4th టైము ఆవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసి ప్రధానిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే షేక్ హసీనా. సో బంగ్లాదేశ్ సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ఎవరున్నారు మహమ్మద్ షహబుద్దీన్. ఎవరు షహబుద్దీన్. సో ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రధానమంత్రిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే షేక్ హసీనా. అంతేకాకుండా 4వసారి విజయం సాధించినటువంటి వ్యక్తిగా కూడా ఆమె రికార్డు నెలకొల్పారు. ఏ పార్టీ కూడా గుర్తుపెట్టుకోండి ఆవామీ లీగ్ పార్టీ. ఇది ఆవామీ లీగ్ పార్టీ. నెక్స్ట్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి 2 ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని పాఠ్య ప్రణాళికలో భాగంగా పెడతామని చెప్పడం జరిగింది. అందుకని ఇటీవల వార్తల్లో ఉంది. అది ఏ స్కూల్స్ అంటే హార్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్టన్ హై స్కూల్. సో ఈ 2 స్కూళ్ళల్లో ఏంటి అంటే 2 ప్రభుత్వ పాఠశాలలు అండి. ఆ 2 ప్రభుత్వ పాఠశాల యొక్క పాఠ్య ప్రణాళికలో హిందీ భాషను పెట్టడం జరిగింది. సో దీన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారని చెప్పడం జరిగిందంటే 2024-25 ఉంటుందిగా విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్. సో ఆ అకాడమిక్ ఇయర్లో భాగంగా ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంటల్గా హిందీని ప్రవేశపెట్టాలని చెప్పి అక్కడే బోర్డు నిర్ణయం తీసుకుంది. సో ఎక్కడ హార్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్టన్ మిడిల్ స్కూల్, హై స్కూల్ ఎక్కడున్నాయి ఇవి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ. ఎందుకు వార్తల్లో నిలిచిన ప్రదేశాలుగా స్కూల్స్గా ఉన్నాయంటే హిందీని అక్కడ పాఠ్య ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి వార్తల్లో నిలిచిన స్కూల్స్గా ఉన్నాయి. నెక్స్ట్ సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. యుఎస్ చరిత్రలోనే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలోనే మొదటిసారి నైట్రోజన్ వాయువును మరణశిక్షగా వాడారు. సో ఏదైతే ఖైదుగా ఉన్నటువంటి వ్యక్తి లోపలికి ఈ నైట్రోజన్ వాయువును పంపడం ద్వారా అతన్ని చంపేయడం జరిగింది. సో దీనిపైన యూరోపియన్ యూనియన్స్ కానీ ఐక్యరాజ్య సమితి కూడా కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అందుకు కానీ ఇది ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఇలాంటి బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో యుఎస్ చరిత్రలో మొదటిసారి ఇక్కడ చూడండి కీవర్డ్. సో మీకు కీవర్డ్ ఏం చెప్పాను మొదటిసారి కానీ రికార్డు ఉంటే అది కీవర్డ్ మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఇక్కడ చూడండి మొదటిసారి అన్నాను. యుఎస్ చరిత్రలోనే మొదటిసారి నైట్రోజన్ వాయువును మరణశిక్షగా వాడారు. అంటే నైట్రోజన్ వాయువును వాడి అతన్ని చంపేయడం జరిగింది ఆ ఖైదీని. సో దానికి సంబంధించి EU అంటే యూరోపియన్ యూనియన్ మరియు ఐక్యరాజ్య సమితి వాళ్ళు కొంచెం మేరకు అభ్యంతరం చెప్పడం జరిగింది. అందుకు గాను వార్తలో ఉంది. సో ఇలా వార్తలో నిలిచిన అంశాలని కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు అనమాట. అంటే ఆక్సిజన్ వెళ్ళకుండా ఈ నైట్రోజన్ వాయువు వెళ్ళడం ద్వారా అతడు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ఆ శిక్షను అమలు చేయడం జరిగింది. ఎక్కడ అంటే
యుఎస్లో. సో ఎవరిపైన అంటే అలబామా ఖైదీగా ఉన్నటువంటి కెన్నెత్ యూజీన్ స్మిత్ పైన. సో ఉరిశిక్షలో భాగంగా దీన్ని ఉపయోగించారు. సో ఆల్రెడీ ఆయనకు ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్షను అమలు చేయడం కోసం ఏం వాడారంటే మామూలుగా ఉరేయడం కానీ అవి చేస్తుంటారు కదా, అలా కాకుండా నైట్రోజన్ వాయువును ఉపయోగించి తనకి ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. సో ఆ నైట్రోజన్ వాయువు పీల్చుకోవడం వల్ల అతడు మరణించడం జరుగుతుంది. సో ఎక్కడ దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారంటే యుఎస్ఏలో, ఎక్కడ అమెరికాలో. నెక్స్ట్ ఇందాక బంగ్లాదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు చూడండి తైవాన్ ఎన్నికలు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తైవాను, బంగ్లాదేశ్, ఈ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరంగా భారతదేశానికి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి కంట్రీస్. సో వీటికి అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ గుర్తుంచుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, సో వీటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగొచ్చు, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్గా. సో ఈ దేశం ఇచ్చి దీని అధ్యక్షుడు ఇవ్వచ్చు, లేదా ఈ దేశం అని ఇచ్చి దీని యొక్క ప్రధానమంత్రి ఎవరైనా అడగచ్చు. సో ఇక్కడ చూడండి తైవాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయంట. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారంటే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అంటే డిపిపి. సో డిపిపి సంబంధించిన వ్యక్తే అక్కడ అధ్యక్షురాలుగా 2 పర్యాయాలు పనిచేశారు. ఆమె ఎవరు అంటే సాయ్ ఇంగ్ వెన్. సాయ్ ఇంగ్ విన్ 2016 నుండి 2 పర్యాయాలు అంటే 2 టర్మ్స్ అక్కడ అధికారంలో ఉన్నారు. డిపిపి పార్టీ అంటే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. సో అదే పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించడం జరిగింది. ఆయన ఎవరంటే లై చింగ్ తే. ఎవరు? లై చింగ్ తే. సో ఇప్పుడు తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే లై చింగ్ తే. అంతకుముందు 2 పర్యాయాలు ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆమె పేరేంటి అంటే సాయ్ ఇంగ్ వెన్. ఎవరు? సాయ్ ఇంగ్ వెన్. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు అంటే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డిపిపికి సంబంధించిన వ్యక్తులు. నెక్స్ట్ అంశం రష్యాకు చెందినటువంటి వ్యోమగామి. సో ఎవరు అంటే ఒలెగ్ కొనెనెంకో. సో ఒలెగ్ కొనెనెంకో ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. సో ఎందుకు అంటే అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపి ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు గాను. ఇక్కడ కూడా చూడండి కీవర్డ్ ఏంటి? రికార్డు. సో ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు గాను వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు ఒలెగ్ కొనెనెంకో. సో ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? రష్యాకు చెందినటువంటి వ్యోమగామి. కాస్మోనాట్ అంటారు, ఆస్ట్రోనాట్స్ అంటారండి. కాస్మోనాట్ అంటే ఆ రష్యా నుంచి వెళ్ళేవాళ్ళు, ఆస్ట్రోనాట్ అంటే యుఎస్ సంబంధిత ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు. సో అంతరిక్షానికి సంబంధించిన వ్యోమగామి ఏ దేశానికి చెందినటువంటి? రష్యాకు చెందినటువంటి ఒలెగ్ కొనెనెంకో. ఎవరు? ఒలెగ్ కొనెనెంకో ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపాడు కాబట్టి. ఎంత? 878 రోజుల 12 గంటల పాటు. సో 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో గడిపి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పేరు గుర్తుంచుకోండి, ఒలెగ్ కొనెనెంకో. సో ఏ దేశానికి చెందినటువంటి వ్యోమగామి అంటే రష్యాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆల్కహాల్ విక్రయ కేంద్రం. సో ఆల్కహాల్ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం ఇదేంటి న్యూస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే, సో ఆ దేశంలో ఇప్పటివరకు ఆల్కహాలు విక్రయించడం లేదు, కానీ మొట్టమొదటిసారిగా అక్కడ తెరుచుకోవడం జరుగుతుంది. అందుకు గాను వార్తలో నిలిచింది. అది కూడా దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే సౌదీ అరేబియాలో. సో సౌదీ అరేబియాలోని రియాద్లో మొట్టమొదటిసారిగా తెరుచుకోనుంది ఒక ఆల్కహాల్ విక్రయ కేంద్రం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో మొట్టమొదటిసారి అన్నాను కదా. సో అక్కడ చాలా ఆర్థిక సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయి అక్కడ సౌదీ అరేబియాలో రీసెంట్గా. సో దాంట్లో భాగంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మొట్టమొదటిసారిగా ఆల్కహాల్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటిది లేదా ప్రారంభించినటువంటి దేశం ఏది ఇటీవల అని అడగొచ్చు. ఏది అంటే సౌదీ అరేబియా. ఇది సౌదీ అరేబియా. నెక్స్ట్ టైమ్అవుట్ జాబితా. సో టైమ్అవుట్ జాబితా యొక్క ఉద్దేశం లేదా దీంట్లో ఏం విడుదల చేశారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 నగరాలను దీంట్లో జాబితాలో రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా భారతదేశం నుండి ఒకే ఒక్క నగరం దాంట్లో 50 నగరాలలో ప్లేస్ సాధించింది. అదేది అంటే ముంబై. ఇది ముంబై ఎన్నో స్థానంలో ఉంది అంటే 12వ స్థానం. ఎన్నో స్థానం? 12వ స్థానం. సో భారతదేశంలో ఉన్నటువంటి ముంబై 12వ స్థానంలో ఉంది కదా. సో మొదటి స్థానంలో ఉంది ఏంటి అంటే న్యూయార్క్, సెకండ్ కేప్ టౌన్, థర్డ్ లండన్, తర్వాత బెర్లిన్, తర్వాత మాడ్రిడ్. సో ఈ 5 కూడా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. సో టైమ్అవుట్ జాబితాలో ముంబై యొక్క స్థానం ఎంత అంటే 12వ స్థానం. సో టైమ్అవుట్ జాబితాలో మొదటి 5 స్థానంలో ఉన్న దేశాలు ఏది? ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే అండి ఆర్డర్లో ఇవ్వచ్చు. మొదటి స్థానాలు పరిగణనలోకి తీసుకోండి, లేదా ఆర్డర్లో ఉన్నాయో లేదో చూడండి అని. సో ఫస్ట్ది ఏది? న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మాడ్రిడ్. సో 12th ప్లేస్లో ఉన్నటువంటిది ఏది? ఏ నగరం అంటే ముంబై. సో టాప్ 50లో భారతదేశం నుంచి ఒకే ఒక నగరం స్థానం పొందింది. అదేది అంటే ముంబై. నెక్స్ట్ అంశం
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథి. సో గణతంత్ర వేడుకలకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక అతిథిని మనం ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది మొదటి నుంచి. సో 1950 నుండి కూడా ఈ ఆనవాయితీ రన్ అవుతూ వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ ఇయర్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి, ఫ్రాన్స్ అధ్యక్షుడు. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటీవల మనకు సంబంధించిన 75వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో అంతకుముందు ఎవరు వచ్చారు 74వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు. ఎవరు ఆయన అంటే అబ్దెల్ ఫతా ఎల్ సిసి. ఎవరు? అబ్దుల్ ఫతా ఎల్ సిసి. సో 2023లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు. సో ఎక్కడ జరుగుతుంది ఈ పరేడ్ అంటే కర్తవ్యపథ్. ఎక్కడ? కర్తవ్యపథ్. సో గతంలో దాన్ని ఏమని పిలిచేవారంటే రాజ్పథ్. ఏది? రాజ్పథ్. సో 75వ గణతంత్ర వేడుకలకు ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో లాస్ట్ ఇయర్ ఎవరు వచ్చారు అంటే అబ్దెల్ ఫతా ఎల్ సిసి. ఎవరు? అబ్దెల్ ఫతా ఎల్ సిసి. సో మొట్టమొదటిసారి అంటే 1950 జనవరి 26న ఎవరు వచ్చారు అంటే ఇండోనేషియాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో సుకర్నో. సో ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో మొట్టమొదటి ముఖ్య అతిథి ఎవరు అంటే రిపబ్లిక్ డేకి సంబంధించి సుకర్నో. ఎవరు? సుకర్నో. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటీవల అటెండ్ అవ్వడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్ని ఈ ఇయర్కి సంబంధించి 75వ గణతంత్ర వేడుకలకి. సో లాస్ట్ ఇయర్ ఎవరు వచ్చారు అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు రావడం జరిగింది అబ్దెల్ ఫతా ఎల్ సిసి. నెక్స్ట్ అంశం, ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో తయారు చేసినటువంటి ఒక మాంసపు ఖండికకు అనుమతి ఇవ్వడం జరిగింది ఒక ప్రభుత్వం. ఏ దేశ ప్రభుత్వం ఎక్కడ అనేది చూద్దాం. సో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అలెఫ్ ఫార్మ్స్ అనే సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో పశుమాంస ఖండిక, దాన్ని ఏమంటారంటే స్టీక్స్. సో దాన్ని రూపొందించడం జరిగింది. అక్కడ ప్రభుత్వ అనుమతి పొందడం కూడా జరిగింది. ఎక్కడ అంటే ఇజ్రాయెల్ దేశంలో. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. సో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో తయారు చేసినటువంటి పశుమాంస ఖండిక ఎక్కడ నుండి అంటే ఇజ్రాయెల్. ఎక్కడ? ఇజ్రాయెల్. ఎవరు తయారు చేశారంటే అలెఫ్ ఫార్మ్స్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బ్రిటిష్ పౌరులకు ఓటు హక్కు. మామూలుగా చూడండి ఓటు హక్కు అంటే దేశంలో ఉండి వేసే వాళ్ళకి ఇస్తారు. సో అలా కాకుండా విదేశాల్లోని 30 లక్షల మందికి ఓటు వేసే హక్కును కల్పించినటువంటి దేశం ఏదంటే బ్రిటన్. ఎవరు? బ్రిటిష్. సో బ్రిటిష్ పౌరులకు ఓటు హక్కు అని చెప్పి టైటిల్ పెట్టడం కూడా అందుకే. సో బ్రిటిష్ పౌరులు తమ దేశంలో జరిగే సాధారణ ఎన్నికలు రెఫరెండంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు దీని ద్వారా. సో ఎంతమంది వాళ్ళు? ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్. నెక్స్ట్, లాటిన్ అమెరికా దేశమైనటువంటి చిలీలో ఇటీవల కార్చిచ్చు రేగడం జరిగింది. దానివల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అందుకు గాను వార్తల్లో నిలిచింది. సో లాటిన్ అమెరికా దేశమైనటువంటి డాష్ దేశంలో ఇటీవల కార్చిచ్చు రగిలింది అని అడగొచ్చు. ఎక్కడంటే చిలీలో. ఎక్కడ? చిలీలో. నెక్స్ట్, మలేషియా బిలియనీర్ జోహార్ రాష్ట్ర పాలకుడైనటువంటి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ మలేషియా దేశానికి 17వ రాజుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మలేషియా రాజుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుచ్చు. ఎవరంటే సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. నెక్స్ట్, పాకిస్తాన్ మాజీ ప్రధాని క్రికెటర్ అయినటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఆ దేశ స్పెషల్ కోర్టు అతనికి 10 ఏళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. ఎందుకు అంటే దేశ రహస్యాలను బహిర్గతం చేస్తున్నాడనే ఆరోపణలపై. సో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇటీవల వార్తలు నిలిచాడు. ఎందుకంటే అతనికి ఆ దేశ స్పెషల్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. ఎవరికి అంటే ఇమ్రాన్ ఖాన్. ఎవరు? ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్, ఇమాన్ అనేది ఒక చేపల బోట్ అండి. ఏ దేశానికి సంబంధించింది అంటే ఇరాన్. సో ఇరాన్కి సంబంధించిన చేపల బోటు వార్తల్లో అంశంగా ఎందుకుంది అంటే దీన్ని సోమాలియాకు సంబంధించిన దొంగలు అపహరించడం జరిగింది. అపహరించినటువంటి ఈ బోటును INS సుమిత్ర సో సంబంధించిన నావికాదళ సిబ్బంది దీన్ని రక్షించడం జరిగింది. అందుకు గాను ఇది వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. సో ఇమాన్ అనేది ఇరాన్ చేపల బోటు. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే దీన్ని సోమాలియా దొంగలు అపహరించడం జరిగింది. కానీ INS సుమిత్రాకు సంబంధించిన నావికా దళ సిబ్బంది ఈ బోటును రక్షించడం జరిగింది. అందుకని ఇటీవల వార్తల్లో నిలిచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా అడిగే అవకాశం ఉంది దీన్ని, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ అంశం, గోల్డెన్ వీసా రద్దు. సో గోల్డెన్ వీసా అనేది ఏంటి అంటే విదేశీ సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చేటువంటి వారు. ఎవరు? ఆస్ట్రేలియాలో.
సో దాన్ని ఇటీవల రద్దు చేయడం జరిగింది. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక నిబంధన ఏంటి అంటే కనీసం 27 కోట్ల పెట్టుబడి పెట్టే వాళ్లకు ఈ గోల్డెన్ వీసా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటి అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో 5 ఏళ్ల పాటు ఉండొచ్చు అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఆస్ట్రేలియా. సో గోల్డెన్ వీసా రద్దును ప్రకటించినటువంటి దేశం ఏది అని అడగచ్చు, ఏదంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 2024లో ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన టాప్ 10 కరెన్సీల్లో సంబంధించి ఇటీవల పోప్స్ నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా అత్యధిక విలువ కలిగినటువంటి కరెన్సీ ఏది అంటే కువైట్ దినార్. సో మ్యాక్సిమం యుఎస్ డాలర్ అనుకుంటాం, కాదు. సో లాస్ట్లో ఉంది చూడండి యుఎస్ డాలర్. సో అత్యధిక విలువ కలిగిన టాప్ మోస్ట్ కరెన్సీ ఏది ప్రపంచంలో అంటే కువైట్ దినార్. దాని తర్వాత ఏది అంటే బహ్రెయిన్ దినార్. దాని తర్వాత ఏంటి అంటే ఒమానీ రియాల్. సో 9th ప్లేస్లో ఉంది ఏంటి అంటే యూరో. 10th ప్లేస్లో ఉంది ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్, అంటే యుఎస్ సంబంధించిన డాలర్. సో పోప్స్ నివేదిక ప్రకారము ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగినటువంటి టాప్ మోస్ట్ కరెన్సీ ఏది అంటే కువైట్ దినార్. ఇది కువైట్ దినార్. 2nd ప్లేస్లో ఉంది ఏది బహ్రెయిన్ దినార్. నెక్స్ట్ అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. సో ఇటీవల తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది మయామా ఫ్లోరిడా నుంచి. సో దాని పేరేంటి అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్. ఇది ఐకాన్ ఆఫ్ ది సీస్. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఏంటి అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్. సో ఇటీవల దీనికి సంబంధించిన అంశము చాలా చాలా న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఇది కొంత విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. సో దీని నుంచి కర్బన ఉద్గారాలు వస్తాయి, అలాంటి పొల్యూషన్ కూడా సంభవిస్తుంది అని చెప్పి సో దీని గురించి న్యూస్ కూడా ఉంది కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, పదే చెప్తాను నేను. సో రికార్డు కానీ మొట్టమొదటిసారి కానీ న్యూస్లో ఎక్కువగా ఉన్న అంశాన్ని కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో వాటిని ఇంపార్టెంట్ అంటాను, లేదా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన వాటిని కూడా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఏది అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్. నెక్స్ట్ అంశం న్యూరాలింక్. సో న్యూరాలింక్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, సైన్స్ అండ్ టెక్లో భాగంగా అడిగేది. సో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎప్పుడైనా పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇలా పలు విభాగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి న్యూరాలింక్ అనేది సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అంశం. సో న్యూరాలింక్ అనేది ఏంటి అంటే ఒక కంపెనీ. సో ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారంటే ఆ కంపెనీ వాళ్ళు తొలిసారిగా మెదడులో చిప్పును పెట్టడం జరిగింది. సో ఒక రోగి మెదడులో చిప్పును అమర్చడం జరిగింది ఈ న్యూరాలింక్ అనే కంపెనీ. సో న్యూరాలింక్ అనే కంపెనీ యొక్క అధిపతి ఎవరు అంటే ఎలాన్ మస్క్. ఎవరు? ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ సంస్థ, టెస్లా కంపెనీస్, ట్విట్టర్కు సంబంధించిన అధినేతగా కూడా మనం చెప్పుకున్నాం. సో అయినటువంటి ఎలాన్ మస్క్ ఈ కంపెనీ యొక్క హెడ్ అనమాట. సో న్యూరాలింక్ కంపెనీ ఎవరిది అంటే ఎలాన్ మస్క్ది. ఎందుకు న్యూరాలింక్ కంపెనీ ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే అది ఒక మెడికల్ టెక్నాలజీ కంపెనీ, ఒక రోగి మెదడులోకి చిప్ని అమర్చి ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది న్యూరాలింక్ అనే కంపెనీ. నెక్స్ట్ అంశం చూడండి, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. సో అవినీతి నిరోధక సంబంధించిన ఒక అంశం. సో కరప్షన్ సంబంధించిన అంశము భారతదేశం దాంట్లో ఎన్నో స్థానంలో ఉంది అంటే 93వ స్థానంలో. ఎన్నో స్థానంలో? 93వ స్థానంలో. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 93. మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే డెన్మార్క్. సో 1 నుండి 100 దాకా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో లీస్ట్ స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏది అంటే సోమాలియా. సో కరప్షన్లో అంటే కరప్షన్ లేకుండా కాదు, కరప్షన్ లేకున్నటువంటి అతి తక్కువ కరప్షన్ ఉన్నటువంటి దేశం ఏది అంటే డెన్మార్క్. స్కోర్ ఎంత? 90. సో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 93వ స్థానంలో. ఎన్నో స్థానంలో? 93వ స్థానంలో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏది అంటే డెన్మార్క్. సో ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే డెన్మార్క్. భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 93. ఎంత? 93. అత్యంత అవినీతి దేశంగా ఉన్నటువంటి దేశం ఏది అంటే సోమాలియా. ఇది సోమాలియా. నెక్స్ట్ అంశం చూడండి, బంగ్లాదేశ్తో ఖతార్ ఒప్పందం.
సో బంగ్లాదేశ్ సంబంధించి ఖతార్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటి దేనికి సంబంధించింది అంటే ఇంధన సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు. సో 15 సంవత్సరాల గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఖతార్ బంగ్లాదేశ్ మధ్య. సో బంగ్లాదేశ్ మరియు ఖతార్ మధ్య సంబంధించిన ఒప్పందం ఏంటి అంటే 15 సంవత్సరాలకు గాను గ్యాస్ సరఫరాకు సంబంధించిన ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది బంగ్లాదేశ్ మరియు ఖతార్. ఇప్పటి వరకు మనము జనవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.